వెల్కమ్ టు షేప్ షాప్. నేను మాట్లాడాను, మీరు వరుసగా మాట్లాడారు. వెల్కమ్ టు షేప్ షాపు భారతి. అమ్మా నువ్వే మాట్లాడాలి చెప్తా. వెల్కమ్ టు షేప్ షాపు. నువ్వు ఇందులో ఎవరు బలంతో లేదు, నీ మనస్ఫూర్తికి ఇష్టపడి వస్తున్నావు, సరేనా? ఇందులో ఇప్పుడు నువ్వు ఏదైతే అమౌంట్ డబ్బులు కట్టేవో ఇవ్వాలే కంపెనీకి వెళ్ళిపోతాయి. నీకు ఐడి పాస్వర్డ్ వచ్చింది. మనం ఇందులోకి ఎందుకు వస్తున్నామంటే బిజినెస్ వ్యాపారం చేసుకోవటానికి వస్తున్నాం, వ్యాపారానికి వస్తున్నాం. ఒక చిల్లర కొట్టు పెడితే మనం 50,000 1,00,000 రూపాయలు ఎంత కొట్టు కూడా మనం సరుకులు తెచ్చేయలేం. ఇది మనము 20,600తో వస్తేనే మనకి వ్యాపారం అనేది ఇందులో మనకు అవకాశం. కానీ నువ్వు తక్కువ పేమెంట్ తోటి వస్తున్నావు కాబట్టి 10,600 ఇవ్వాలే కంపెనీకి వెళ్ళిపోతాయి. నువ్వు మళ్ళీ ఎవరు మాట్లాడినా విని నెగిటివ్ అయ్యి నాకు వద్దమ్మా, నా డబ్బులు నాకు వెనక్కి అంటే మాత్రం రావు. విన్నావా? డబ్బులు అయితే ఇవ్వాలే కంపెనీకి వెళ్తాయి. మనం ఇందులో ఎందుకు వస్తున్నామంటే ఒక షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ ఎందుకు చేస్తున్నాం? వస్తువు కోసం రావట్లా, కంపెనీలో పార్ట్నర్షిప్కి వస్తున్నాం. ఇక్కడ మన తాడికొండలో ఎంతమంది వర్క్ చేస్తున్నారో నీ కళ్ళతోటే చూస్తావు. ఎందుకంటే అంత సక్సెస్ ఉండబట్టే మన ఊరు వాళ్ళని ఎంతమంది లాగిపోయారు. నువ్వైతే ఎవరు నమ్మావు? ఆనందం నమ్మావు, శారమని నమ్మావు. వాళ్ళిద్దరూ నీ చెయ్యొదిలి పెట్టకుండా 4 సంవత్సరాలు నేను సక్సెస్ చేపిస్తాను. వాళ్ళిద్దరికి సపోర్ట్గా నేను కూడా ఉంటాను, మీకు సపోర్ట్ ఇస్తాను. వీళ్ళిద్దరు తప్పుడు మరి సచివాలయ అక్క కూడా వచ్చింది, ఆమె వచ్చింది, నేను వస్తాను, వీళ్ళిద్దరు ఉంటారు. మేమందరూ నేను సక్సెస్ చేయించిన దాకా 4 సంవత్సరాలు నీ చెయ్యొదిలి పెట్టాను. ఏంది నీకు ఎవరు బలంతో లేదు, నువ్వు నమ్మకంతో వస్తున్నావు. అవునా? ఎవరైనా బలంతో నేర్పిస్తున్నారా? నీకు నచ్చిందా లేదా ప్లాను? నచ్చిందిగా? 4 సంవత్సరాలు నేను సక్సెస్ చేయించిన దాకా నీ చెయ్యొదిలి పెట్టా. చెప్పు భారతి, పేరు పెట్టు. 4 సంవత్సరాలు నీ చెయ్యొదిలి పెట్టా. పెద్దగా చెప్పు. నేను సక్సెస్ చేయించిందా నీకు చెయ్యొదిలి పెట్టను. ఏకంగా ప్లాన్ చేద్దాం, జనాన్ని మంచిగా చేద్దాం. నువ్వు కూడా చెప్పు. మీ ఇద్దరు చెయ్యొదిలి పెట్టను, మీ ఇద్దరిని సక్సెస్ చేయించిందా చేపిస్తాను. మేమిద్దరిని డైమండ్ అవుతాను, మిమ్మల్ని డైమండ్ చేపిస్తాను. అది 4 ఏళ్ళు మాత్రం కలిసి నా చెయ్యొదలొద్దు, నేను మీ చెయ్యొదలను. నేను వదలను. మీరు ఏది చెబితే అది నేను చేస్తానని నువ్వు చెప్పు. నువ్వు వాళ్ళు చెయ్యి 4 ఏళ్ళు పట్టుకుంటావా? వాళ్ళు చెయ్యి వదిలిపెట్టకూడదు. 4 ఏళ్ళు నేను చెయ్యి పట్టుకుంటాను, వదిలిపెట్టను. సక్సెస్ అయిందాక ఈ బిజినెస్ ఎవరైనా చెప్పినా వెనక తీసుకోకూడదు. మన ఇందులో ముందు మెయిన్ పొద్దున్నే జూమ్ వింటున్నావంట నువ్వు ఆల్రెడీ. అలాగే జూమ్ వినాలి పొద్దున్నే. నీకు చిన్న ఫోన్ కాబట్టి శారం కాడే విను, జూమ్ విను పొద్దునపూట ఒకటి. రెండోది శుక్రవారం ఏ స్టెప్ ట్రైనింగ్, శుక్రవారం ఏ స్టెప్ ట్రైనింగ్, ఆదివారం సండే ఎన్నో. ఈ మాత్రం మనము నేర్చుకోవడానికి, పిల్లలు బడికి ఎలా వెళ్తున్నారో అలా మనం స్కూల్కి వెళ్ళినట్టు నేర్చుకోవడానికి వెళ్తున్నాం ఒకటి. రెండోది ఏంటంటే ఎంత పరీక్షలు మీటింగ్లు ఉండా, ఎంత సెమినార్లు ఉండా, కంట్రిబ్యూషన్ గురించి ఆలోచించకుండా మీరు వస్తే మిమ్మల్ని సక్సెస్ చేపించడానికి మన గురుజీ వాళ్ళు, మన అప్లైన్, మా గురుమాత మనకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అది థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మీకు అందరికీ. ప్రతి దాంట్లో ఉంటావుగా మీటింగుల్లో అను ఆ మాట చెప్తున్నావు. ప్రతి మీటింగ్కి వస్తావా? మేమేం చెప్పినా ప్రతి మీటింగ్కి రా. ఏంటి కాంట్రిబ్యూషన్ ఎంతైనా లెక్క చేయకుండా రావాలి. అంతా ఎంత ఎందుకు కట్టాలంటారు కదా, అది మనం నేర్చుకోవడానికి. పిల్లలు ఎగ్జామ్ ఫీజులు ఎట్ట కడతామో దానికి అలా కాంట్రిబ్యూషన్ అనేది మనం కట్టుకొని నేర్చుకోవడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ గురుమాత.